మీలో ఎంతమందికి ఈ ఉసిరికాయలు తెలుసండి? వీటితో పచ్చడి కూడా చేస్తారు. అంతేకాదు ఇది చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇవి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. వీటితో పచ్చడి ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, టమాటా, ఇంకా కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఈ ఉసిరికాయల్ని మీడియం ఫ్లేమ్లో వేయించి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతుంది, ఉడకదు కాబట్టి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా తీసుకోండి. దాంతోపాటే పచ్చిమిర్చి వేసి వేయించండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ఆనియన్ కూడా వేయండి. ఆనియన్ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం మినపప్పు కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, టమాటాలు, ఇంకా చింతపండు అవి కూడా వేసి వేయించండి. కొత్తిమీర కూడా వేయండి. ఇలా మొత్తం వేయించాక దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీని పోపు లేకుండా తినచ్చు, పోపు పెట్టుకొని కూడా తినచ్చు అండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. అది వేడెక్కాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వీటిని వేసి వేయించి ముందుగా ఆల్రెడీ మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చట్నీలో వేసి దీన్ని కలపండి. అంతే అండి, వేడి వేడిగా ఉసిరికాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది రాగి సంగటి, రైసు, చపాతి, దోశ, రోటీ వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో